హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి అంటే పోటీ అంటే తిండి పోటీ కాదు. ఇక్కడైతే మా పిల్లలకి చికెన్ బిర్యానీ అంటే మామూలుగా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, అట్లా భాగంగానే నేను ఇంట్లో చేసినా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చిన బిర్యానీ ఇట్లా బాస్మతి రైస్ ఉండి వీళ్ళు కొంచెం స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది, మస్తు ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట. అయితే పోటీ అంటే వీళ్ళకైతే పోటీ అంటేనే ఇష్టం ఉన్నదనమాట. ఇంట్లో కూడా నేను నార్మల్గా తిండి పెట్టినప్పుడు అక్క ఫస్ట్ తింటుందా, నువ్వు ఫస్ట్ తింటావా చూద్దాము అన్నట్టుగా అంటూ ఉంటాను అనమాట. అట్లా పోటీతత్వం లేకపోతే వీళ్ళు గంటల కొద్దీ తింటూ ఉంటారు, బాగా లేట్గా తింటూ ఉంటారు. అదే అక్కది అయిపోతున్నది అనే ఇంటెన్షన్లో కన్నయ్య ముందు తినడం, లేకపోతే తమ్ముంది అయిపోతుంది నేనే ముందు తినాలి, అమ్మ దగ్గర మార్కులు కొట్టేయాలి అని చెప్పేసి మా మిల్కి తినడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు అయితే పోటీ కాదు, అంటే వీళ్ళని ఫాస్ట్గా తినమని అట్లా పోటీ కాదు. వాళ్ళకి పోటీ అంటే వాళ్ళ వీడియో వాళ్ళకి చూసుకోవడం చాలా ఇష్టంగా ఉన్నారు. అయితే తింటారు, మామూలుగా ఫుడ్ అనేది తింటారు, మెల్లగానే స్లోగానే ఎవరు ముందుగా అయిపోతుంది అనేది చూద్దాము. అట్లనే నేను మన లాస్ట్ టైం వీడియో ఏదైతే జానపదంలో రిలీజ్ అయిందో లాస్ట్ టైం వీడియోకి మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి. మొత్తం 131 కామెంట్. అందరికీ కామెంట్ చేసి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీరు కామెంట్ పెట్టారు కదా, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా ఒక వీడియో చూసి మనం ఆ కామెంట్ రాస్తే అంటే ఎంతో ఇష్టం ఉండాలి ఎప్పటికూ. అది ఆ మంచితనం అనేది మీ నుంచి మాకు వస్తున్నందుకు నిజంగా మస్తు హ్యాపీగా ఉన్నాం, మేము కృతజ్ఞతలు ఎప్పటికి ఉంటాము. ఇంకా మా పిల్లలు తినడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఇదైతే చికెన్ బిర్యానీ, అంటే ఇట్లా కొలతలాగా అట్లా జోక్యం పెట్టలేదు. మామూలుగా మిల్క్ ఎంత తింటుందో మిల్క్కి పెట్టేసిన, కన్నయ్య ఎంత తింటుందో కన్నయ్యకి పెట్టేసిన. ఇవి వచ్చేసి చికెన్ ఫింగర్స్, ఇంకా మా పిల్లలకి బాగా ఇష్టమైన చికెన్ పాప్కార్న్ అనమాట. అంటే అప్పుడప్పుడే తెస్తూ ఉంటాం ఇట్లాంటి ఫుడ్. వీళ్ళకి నేను ఏం చేసినా ఇష్టంగా తింటూ ఉంటారు. కాకపోతే కన్నయ్యకి బాగా ఫేవరెట్ ఏంటిది అంటే పప్పు, ఏదైనా పప్పు కావాలి. మా మిల్క మాత్రం ఖచ్చితంగా ఫ్రై కర్రీస్ కావాలి, కూరగాయలు ఏదైనా పచ్చి. పన్నీర్ కాదు, నాన్ వెజ్ బాగా అన్నాడు, మళ్ళీ లాస్ట్ పన్నీర్ అన్నాడు. పన్నీర్ నాన్ వెజ్ కాదు నాన్న, పన్నీరు పాలతో తయారు చేస్తారు. అంటే ఫస్ట్ కి పాతుంది కదా, ఫస్ట్ పాలు. సరే మిల్కీగా, మరి నీకు బాగా అంటే ఫ్రై కర్రీస్ బాగా ఇష్టపడతా ఉంటావు కదా, నేను చేసిన వీటిలల్లో బాగా ఇష్టం అనిపించేది ఏది? ఇప్పుడు కన్నయ్య పన్నీర్ అని చెప్పింది కదా, నువ్వు నీకు నాన్ వెజ్ అయినా వెజ్ అయినా? నాన్ వెజ్ లేదు ఇష్టం, వెజ్ లేదు ఇష్టం? వెజ్లో అయితే టమాటా కర్రీ, బెండకాయ ఫ్రై, ఇంకా పచ్చడి లాంటి ఇష్టం. ఇంకా నాన్ వెజ్లో అయితే నాకైతే వెజ్లో అయితే చింతకాయ పచ్చడి ఇష్టం బాగా. చింతకాయ పచ్చడి చిన్నప్పటి నుంచి పెట్టి 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 అదే ఇష్టం అయిపోయినట్టున్నది. అప్పుడు చింతకాయ పచ్చడి అంటేనే కొంచెం పుల్లగా మంచిగా అయితే చాలా సంవత్సరాలు నేనే తినిపించేది వీళ్ళిద్దరికి, అది ఇది చెప్పేది, బయటికి తీసుకొచ్చేది. లేకపోతే కన్నయ్య చిన్నప్పుడు అయితే బావని బండి మీద తిప్పమనేది, అటు ఇటు తిప్పుతో బుక్క పెట్టుకునేది, అంత ఘోరంగా ఉండేది. మిల్కీ కూడా అసలు ఎప్పుడు మా ఇంట్లో ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళకి దింపించడానికి చేయంత ఎండుకపోయేది, అంత గంటలు తినిపించేది అనమాట, తొందరగా మింగకపోయేది. ఇక చిన్నప్పుడు ఎవరైనా అట్లనే ఉంటారు కదా. ఇప్పుడు ఇంకా ఇద్దరు ఉండి పోటీ తత్వంగా అట్లా తింటా ఉన్నారు. తినండి. అప్పుడు పోటీ, ఇప్పుడేమో ఉట్టినే. ఇప్పుడే ఉట్టానే, కానీ తినాలి కదా. ఎప్పుడైనా పిల్లలకి ఒకటైతే నేర్పియాలి, బాగా సేపు తినొద్దు. అన్నం తింటారు నాని, కాకపోతే గాలికి అది ఎండిపోయేంత లేట్గా తినొద్దు, తినేసేయాలి. ఫుడ్ పెట్టినాక దాని మీద దృష్టి పెట్టి అన్నా కదా, లాస్ట్కి తూ వస్తుంది కదా, ఇప్పుడు ఎట్లా తినాలి? అయ్యో సరే నాన్న, నువ్వు తినబట్టి ఎన్నో చెప్పేటట్టున్నావు. నువ్వు అయితే తినడం స్టార్ట్ చెయ్యి. అయితే ఏవైతే స్టార్ట్ చేయకపోతే చాలా నాతో మాట్లాడుతూనే ఉన్నావు కదా, వీళ్ళు పంచులు నా మీద పంచులు. వాళ్ళ డాడ్ అంటే చాలా రెస్పెక్ట్, మస్తు అంటే ప్రేమ చూపెడతారు. నాతో మాత్రం అంటే ఇక మొత్తం ఫ్రెండ్స్ లాగా నా మీద జోక్స్ వేయడం, నా మీద పంచులు వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తాను. డాడీ మీద కూడా ఎత్తావు ఒక్కొక్కసారి ఎత్తావా? ఒక్కోసారి ఎత్తాడట, కానీ కొంచెం భయమే కదా. డాడ్ అంటే కొంచెం ప్రేమతో కూడిన, భయంతో కూడిన రెస్పెక్ట్ కదా. మమ్మీ అంటే అట్లాంటివి ఏం లేవు, చెయ్యాలి అంటే చెయ్యాలి, వాదించి అన్ని చేపించుకుంటాం. ఓ లాస్ట్ వీడియో తీసుకొస్తానవా? మా ఫ్రెండ్ గారిని తీసుకొస్తాను. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ గారు తీసుకొచ్చారు అంటానా. లాస్ట్ టైం వీడియోకి వచ్చిన కామెంట్స్ అనేవి చదవాలనేసి అనుకుంటా ఉన్నా. నిజంగా చాలా మంచి, అంటే ఆ కామెంట్స్ చదివినప్పుడు నిజంగా మనసుకు మస్తు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. పవర్ R7C, నేను మీరు వీడియో ఎప్పుడు పెడతారా అని చూస్తూ ఉంటానండి వర్షిణి గారు. నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. మొన్న మీ వారు ఒక్కరే చేసినప్పుడు మీరు లేరు, నాకు బోర్గా అనిపించింది. మీరు ఉంటేనే వీడియోలో సందడిగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో
అప్పుడు అలాగే ఉండండి, ఏం పర్వాలేదు. మీ వీడియోస్ అయితే సూపర్ సూపర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము ఒక 6-7 సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తూ వస్తూ ఉన్నాం కదా, అప్పటి నుంచి మమ్మల్ని ఫాలో ఎవరైతే అయ్యి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అంటే మేము ఎట్లా ఉంటాము, మనస్తత్వాలు ఏంటిది అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే మామూలుగా ఇట్లా బాగా గట్టిగా చెప్పడం అదంతా నేనైతే మెల్లిమెల్లిగా అన్నీ మార్చుకుంటూ వస్తూ ఉన్నా. ఈ కామెంట్కి మాత్రం పవర్ R7C అక్కనో అన్నయ్యనో తెలియదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ జ్యోతి 4097 మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను. మిల్కీ కన్నయ్య బాగున్నారా? బాగున్నారా మీరు? బాగున్నారా అంటే బాగున్నాము అని చెప్పాలి నాన్న, బాగా కాకపోతే ఏం చెప్తాం కాదు. మా కన్నయ్య కొంచెం ఇట్లా కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా పుష్పలత BR7KQ వర్షిని సిస్టర్, అది క్లమ్జీ అనకండి, మెస్సీ అని చెప్పండి. యూ బోత్ ఆర్ వెరీ గుడ్ పీపుల్, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. తప్పకుండా మెస్సీ అంటే ఇంకా అట్లా క్లమ్జీగా బాగా అంటే చిందరవందరగా అట్లా తింటాం అనే విధంగా అట్లా చెప్పిన. ఇప్పటి నుంచి మెస్సీ అనేసి అంట. ఇంకా అట్లా తినకుండా ఉండడానికి మస్తు ట్రై చేస్తూ ఉన్నా. అంటే ఆ హడావిడిలో ఫాస్ట్గా బాగా ఫాస్ట్గా తినాలి అనే హడావిడిలో కొంచెం అటు ఇటు అంటుతుంటుంది కదా, అట్లా కూడా అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా. మీ ప్రోగ్రామ్ చాలా బాగా ఉన్నది, మీరు కుటుంబంతో కలిసినప్పుడు మా ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది, మా కుటుంబం కూడా పెద్దది, నేను చాలా ఇష్టపడతాను. భాగ్యలక్ష్మి, మిద్దె భాగ్యలక్ష్మి 6961. మా కన్నయ్య చూడండి, ఎప్పుడైనా చికెన్ వెరైటీస్ ఫాస్ట్గా తింటూ ఉంటాడు, రైస్ని లాస్ట్కి ఎంజాయ్ చేస్తాడు. మిల్కీ నువ్వు కూడా అంతేనారా? వీళ్ళకు ఈ సాస్ అనేది ఎక్కువగా ఎప్పుడు ఇయ్యము. అంటే ఇప్పుడు ఏవైతే చికెన్ ఫింగర్స్ ఉన్నాయో, చికెన్ లాలీపాప్స్ ఉన్నాయో, అవి సాస్తో పెట్టుకుంటేనే టేస్ట్ ఉన్నాయి, అందుకోసమనే ఆ సాస్ ఇచ్చినాం. ఎక్కువగా ఇయ్యము, ఎందుకంటే వీళ్ళ పిల్లలకి తొందరగా దగ్గు రావడం అట్లాంటివన్నీ జరుగుతాయి. అందుకే టమాటా సాస్ చాలా లిమిట్గా అరుదుగా ఇస్తూ ఉంటాము. ఇంకా కామెంట్స్లోకి వెళ్ళిపోదాము. కావ్య లింగాల 530, మీ వీడియోస్ నేను మిస్ కాకుండా చూస్తాం, సూపర్ జోడీ, మీ ఎప్పుడు ఇలాగే హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ పాయసం పోటీ పెట్టుకోండి, ఒకే పోటీలు కాకుండా. కొంచెం స్వీట్ అంటే కారం అంటే బాగా ఇష్టపడతాం, స్వీట్ అంటే కొంచెం బాగా లైక్ చేయము. మళ్ళీ పోటీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవాల్సి వస్తుంది, తినడం అదంతా ఇబ్బంది. బాగా అయితే ఇంకా అసలే స్వీట్ ఇష్టం ఉండదు అనమాట, అందుకోసమని ఇంకా స్వీట్ ఎక్కువ పెట్టుకోము. ఇంకా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మిస్ కాకుండా చూస్తారట, నిజంగా సంతోషం. ఇంకా నార్మల్ ఇష్టం. ఏంటిది నాన్న? స్వీటా కాదు, ఇది ఇప్పుడు వైట్ రైస్ ఉంది కదా, అదే నార్మల్ ఇష్టమా? ఓకే. దిలితకు అది నాన్ వెజ్ చెప్పలే కదా, చెప్పన్నా. రొయ్యలు ఇష్టం. అవును, డాడీ నువ్వే తింటారు కదా. అసలు ముళ్ళు తీసేది, ముళ్ళు తీసేది అంటే కాదు, ఇంక ముళ్ళు లేని చేపలు. అవునా, ముళ్ళు లేని చేపలు ఇష్టమా కన్నయ్య? ఓకే, చేపలు ఇష్టమని. మనీషా 06N, గొడ్డు కారం వైట్ రైస్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్. తప్పకుండా ముందు మేము ఖచ్చితంగా అంటే కొంచెం ఏ ఫుడ్ అయితే ఆ ఫుడ్ ఆ క్లైమేట్ని బట్టి మాకు పడదా చూసుకొని మేము తింటూ ఉంటాం అనమాట. ఏదైనా ఫుడ్ ఈరోజు ఇది తినగలుగుతాము, మటన్ అనుకున్నప్పుడైనా, చికెన్ అనుకున్నప్పుడైనా, ఓకే ఈరోజు ఓకే ఇది తినాలి అని అనిపిస్తున్నప్పుడు అట్లా తింటూ ఉంటాం. ఖచ్చితంగా గొడ్డు కారం వైట్ రైస్ కూడా పెట్టుకుంటాం. అవునవును, తినాలి అనుకున్నప్పుడు ఏదైనా తింటూ ఉంటాము. ఇంకా అమెరికాలో నాన్న కుచ్చి 6115, హలో అన్నయ్య వదిన ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు మీ పిల్లలు బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నయ్య. విష్ యూ బోత్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సూపర్ ఫుడ్ హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ ఆల్ అట. మహేష్ మై V5P, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్నయ్య, మీ వ్లాగ్స్ చాలా బాగుంటాయి, తిండి పోటీలు సూపర్ ఉంటాయి, పాపం సిస్టర్ని ఓడిస్తున్నారు అక్క, మీరు అలా గలగల మాట్లాడుతుంటేనే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. స్వాతి చిన్ను 1497, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా మీరు ఈ అట్లా ప్రేమతో ఇట్లా కామెంట్ చేసినప్పుడు మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. సుమలత బొక్కల N9B, అక్క ఎప్పుడు నాన్ వెజ్ కాదు, ఓసారి వెజిటేబుల్ కర్రీతో ఛాలెంజ్ చేయండి. తప్పకుండా మేము మీల్స్ అని చెప్పేసి ఇంకా ఒక్కోసారి వెజ్ కర్రీస్తో కూడా చిన్నగా బజ్జీలు పెట్టుకొని పప్పు, ముద్దపప్పు అన్నం అని అట్లా వెజ్ కర్రీస్తో కూడా ఉంటాయి. అట్లా ఇంకా చేస్తాం తప్పకుండా. ఈ వెజిటేబుల్ కర్రీతో ఛాలెంజ్ కూడా ఖచ్చితంగా చేస్తాము. ఇంకా లత అన్నపూర్ణ మన్నే, హాయ్ కిరణ్ అన్న, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీరు అక్క తొండి చేసిన మేము చాలా నవ్వుకుంటాము.
మీరు తొండి చేసినా మేము చాలా నవ్వుకుంటామన్న. గేమ్స్ కూడా పెట్టుకొని అన్నయ్య ప్రతిరోజు ఎదురు చూస్తాను. ఫుడ్ ఛాలెంజ్ అలాగే స్కిట్స్ చాలా బాగుంటాయి అన్నయ్య. హాయిరా వర్షిని అన్నయ్య మీద గెలవాలి తప్పకుండా. నీళ్ళే ప్రతిసారి గెలవాలి అన్నట్టుగానే ఉంటా. కాకపోతే ఒక్కోసారి తను బాగా ఆకలిగా ఉన్నప్పుడు, లేకపోతే తనగా ఖచ్చితంగా అట్లా గెలవాలి అనే తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగానే విన్ అవుతూ వస్తూ ఉంటాడు. సరిపోతుంది. అవునవును, మీరు మాత్రం తింటలేరు. ఫాస్ట్ తినాలి నాన్న, ఎందుకంటే డాడీకి ఏదో చదివితే శక్తులు వస్తాయి. ఎందుకంటే ఒక కాయల్ని ఇట్లా కళ్ళు చూసుకోవాలి ఏదో చేసిండు, అది పోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మ్యాజిక్ చేసిండు డాడీ. తినండి మీరు, స్పెషల్స్ తిని ఇంకా అన్నం తింటలేరు. తినాలి మరి ఫాస్ట్ తింటేనా అన్నీ వచ్చినాయి ఇక పీస్ కూడా. ఓకే. పద్మిని 8771 మీ వీడియోస్ చాలా బాగుంటాయి. తిండి పోటీ చాలా బాగుంటుంది. రాజేష్ అన్నయ్య వాళ్ళు ఉంటే చాలా బాగుంది. అన్నయ్య వాళ్ళు ఆల్మోస్ట్ టోర్నమెంట్ కోసం మస్తు ప్రయత్నించారు, టోర్నమెంట్లో విన్ అవ్వాలని చెప్పేసి. కాకపోతే బాగానే విన్ అయిపోయింది. ఇంకా రామ సల్పల హాయ్ అన్నయ్య వదిన, నేను మీకు పెద్ద ఫ్యాన్. మిల్కీ పాప చాలా టాలెంటెడ్, తను అనుకున్నది సాధిస్తుంది. క్రికెట్లో విజయం పొందాలి అని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. నిజంగా మీ ఆశీర్వాదాలు మిల్కీకి కన్నయ్యకి తప్పకుండా ఉండాలి. నిజంగా వాళ్ళు క్రికెట్లో మంచి విజయాన్ని సాధించాలి, క్రికెట్లో ముందంజగా ఉండాలి. బావ అయితే ఎప్పటికీ వీళ్ళకు క్రికెట్ ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటాడు. ప్రతిరోజు వీళ్ళకు చదువు కోసం స్కూల్కి ఎట్లా పంపిస్తామో స్కూల్ నుంచి రాగానే క్రికెట్ ప్రాక్టీస్ కూడా అట్లనే జరుగుతూ ఉంటుంది. నిజంగా మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు కూడా మా మీద ఎప్పటికి ఇట్లా ఉండాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తుడి సృజన 5810 వర్షి అన్న కావాలనే ఎగ్ పెడుతున్నాడు, నువ్వు కూడా అలానే స్వీట్స్ కేక్స్ చాయ్ పెట్టు కంపల్సరీ. ఎగ్ పెట్టినప్పుడల్లా చిన్న స్వీట్ అయినా కేక్ అయినా పెట్టు, అది నువ్వు గెలవడానికి హెల్ప్ అవుతుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజమే, ఎగ్ అయితే ఖచ్చితంగా, అంటే నాకు బాయిల్ ఎగ్ లోపల ఇష్టం ఉండదు, బయట వైట్ ఇష్టము. మా ఆయన కావాలని పెడుతూ ఉంటాడు, అది కూడా తినాలి అని కూడా చెప్తుంటాడు. ఇది మీరు నిజంగా గమనించారు. అది కూడా నేను చెప్పింది మరి నాకే చెప్తాడు కన్నయ్య, అది కూడా తినాలి. కానీ నాకు కొంచెం ఇష్టం ఉండదు కదా, నాకు కూడా ఇష్టం ఉండదు. కానీ తినమంట కదా, నీలం ఎవరికైనా ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరికి కూడా అంతే. కాకపోతే అది అందులోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను తినమంట. చాక్లెట్ అంటే ఫుల్ ఇష్టం. చాక్లెట్ అంటే ఇష్టమా? ఎగ్ బయట అయితే చాక్లెట్ కంటే ఫుల్ ఇష్టం. ఓహో, చాక్లెట్ కంటే ఎక్కువ ఇష్టం. అవును, బయట అయితే ఇష్టం అనిపించింది. అవును. హాయ్ వర్ష గారు, టోర్నమెంట్ తిండి పోటీ ఫైనల్లో మీరు కావాలని ఓడిపోయారు కదా, లాస్ట్లో ఫిష్ని అంతసేపు తిన్నారు, లేట్ చేయాలని ఈజీగా తెలిసిపోతుంది. మామిడికాయ పచ్చడితో తిండి పోటీ చేయండి. మాధురి పోతిరెడ్డి 7597 లేదక్క, నిజంగానే టోర్నమెంట్లో ఆల్మోస్ట్ నేను ట్రై చేసిన, అసలు ఖచ్చితంగా గెలవాలనేసి అనుకున్నా. అయితే ఫిష్ పీసెస్ ఉన్నాయి, దానికి ముళ్ళులు ఉన్నాయి, బాగా కొన్ని అట్లనే మింగేసిండు. అంటే తనకి చిన్నప్పటి నుంచి అయినా కొంచెం అలవాటు ఉంటుంది కదా, ఏవైతే ముళ్ళులు ఉంటాయో అవి డేంజర్ కావు, చిన్న ముళ్ళు అయినా ఓకే తిని కొందరు. రాయషన్ అయితే ఫిష్ తింటా అంటాడు, ఆ మధ్యలో ముళ్ళు అయితే అసలు తీయడు, ఓన్లీ ఆ పెద్ద ముళ్ళు ఉంటుంది కదా అటు ఇటు, అది మాత్రమే తీస్తూ ఉంటాడు. అట్లా వాళ్ళకి కొంచెం అలవాటు కదా, ఆ ఫిష్ అనేది బాగా తొందరగా ముళ్ళు తీసుకొని తినేసిండు. ఫిష్ దగ్గర నేను అయిపోయినా, ఫిష్ ఒక్కటి లేకపోతే నేనే విన్ అయ్యేదాన్ని. అట్లేం లేదు, అంటే ఒక్కసారి మేము ఇట్లా పోటీలో కూర్చున్నప్పుడు వాళ్ళు గెలవాలని వదిలేయడం, అంటే బావ నేను గెలవాలని వదిలేయడం కానీ, నేను బావ గెలవడం కానీ అట్లా చేయను అసలు. నువ్వేమో నీళ్ళేమో టాబ్లెట్ లాగా తినబడ్డావు, నేను కూడా అట్లా చాలాసార్లు తింటాను అన్న. అయితే నీలం అది పిండి ఉంటుంది కదా, పిండి పదార్థం లాగా, అది నములుతా అంటే అట్లా కొంచెం తినాలని అనిపించదు, కొంచెం నీసు లాగా అట్లా అనిపిస్తుంది కదా, టాబ్లెట్ లాగా మింగమని చెప్తా. నేను కూడా చాలాసార్లు అట్లా చెప్తాను, ఎందుకంటే అది వేస్ట్గా పాడేయడం ఇష్టం లేక. కాకపోతే పోటీలు ఏంటంటే అప్పటికే ఫుడ్ బాగా తిండి తినుంటాం కదా, ఇంకా అది తినాలంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అందుకని కొంచెం నేను అది అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట. మీరు ఎక్కడి వరకు వచ్చింది, మీరు ఇంకో అర్ధగంట తినేటట్టున్నారు కదా. ఇంకా పోటీ అంటే ఇట్లా పోటీ లాగా అక్క తమ్ముడు కూర్చొని పోటీ లాగా అంటేనే ఎవరైనా ఫాస్ట్ గా తింటారు. ఇంకా నెక్స్ట్ కామెంట్ చదువుదాం. మొహమ్మద్ యాకూబీ 380, అంటే కొంచెం ఇవి కలిపి ఉండడం వల్ల కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్
మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీరు ఏం చేస్తున్నారు అని నెగిటివ్ కామెంట్స్ పెడతారు బ్రో. మంచి కామెడీ అండ్ కాంపిటీషన్, లవ్ బాండింగ్, ఫ్యామిలీ రిలేషన్షిప్ అన్నీ చూపిస్తున్నారు, అందుకే మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే అందరికీ మేము చేసే వీడియోస్ కానీ, మా మాట కానీ, మా పద్ధతి కానీ, అంటే ప్రపంచంలో ఉన్న అందరూ ఒకేలాగా ఆలోచించారు కదా. ఒక కుటుంబంలో ఉన్న నలుగురికే డిఫరెంట్ ఇష్టాలు, డిఫరెంట్ కోరికలు అట్లా ఉంటాయి. అందరికీ మా వీడియోలు నచ్చాలని లేదు. అందులో అంటే ఇక వాళ్ళకు అంటే వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము నిజంగా హ్యాపీగా స్వీకరిస్తూ ఉన్నాం. ప్రతిదీ ఇంకా మార్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. అది ఎప్పటికి చెప్తూ ఉన్నా కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో. అరుణ సంకరమట్టి, హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు బ్రదర్? కిడ్స్ని ఒకసారి వీడియోలో చూపియండి బ్రదర్ ప్లీజ్. వీడియోస్ అన్నీ సూపర్ బ్రదర్. టోర్నమెంట్లో మీరు గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. ఇంకా చాలామంది అట్లా అడుగుతూ ఉన్నారు. అయితే వీళ్ళకి ఎక్కువ క్రికెట్ ప్రాక్టీస్, చదువు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ కనబడలేదు. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ కనబడుతుంటారు. ఇంకా సమ్మర్ కూడా వస్తుంది కదా, వీళ్ళతోని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇంకా హాయ్ వర్షిణి గారు, బాగున్నారా? వీడియోలు చాలా బాగుంటాయి, డైలీ వీడియోస్ చూస్తాను. రజితార్ పెళ్ళి 5892. హాయ్ అన్నయ్య వదిన, బాగున్నారా? నా మెసేజ్ రిప్లై ఇవ్వండి. ఫర్హేనా మొహమ్మద్, హాయ్ అండి. హాయ్ బ్రో, హాయ్. కామెంట్స్ పట్టించుకోకండి. జఫీర్ షేర్ FF 3009. అంటే పట్టించుకోండి అంటే ఇట్లా సంతోషాన్ని అన్నిటినీ తీసుకుంటూ ఉన్నాము ఖచ్చితంగా. ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, అట్లనే ఈ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మేము తీసుకుంటా ఉన్నాము. ఇంకా AB850, అమ్మో మీ సౌండ్ ఒకటే లొడలొడ మాట్లాడడం తట్టుకోవడం నాట్ ఈజీ వర్ష, తప్పు అనుకోవద్దు. మరి ఆత్రం పత్రం లేకుండా ఏదో ఒకటి డామినేట్గా మీరే కవర్ చేసేయాలి కనుక మాట్లాడొద్దు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కొంచెం ఆపి మాట్లాడండి, చెవులు హోరెత్తిపోతున్నాయి. అయ్యో, అంటే నేను మాట్లాడేది మీ మనసుకు ఎట్లా చేరిందో మీరు పెట్టిన ఈ కామెంట్ కూడా నా మనసులోకి అట్లనే చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ AB850. నేను తప్పకుండా బాగా గట్టిగా అరవకుండా, అంటే లొడలొడ మాట్లాడడం అంటే ఇంకా పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరగడం వల్ల నా మాట తీరు అట్లా ఉంటుంది, నేను మార్చుకుంటా తప్పకుండా. ఇంకా మనోహర GN 2 kg, చూడండి జనులారా లోక బంధవులారా, సాంగ్ సూపర్, మీరు పాడుతుంటే ఏడుపు వచ్చిందట, బాగా పాడిండు. ఇంకా తెలుగు అమ్మాయి రమ, ఎందుకండి మీరు కామెంట్స్ ఆఫ్ చేస్తారు? నాకు మీ వీడియోస్ అన్నీ చాలా బాగా ఇష్టం, అన్నీ చూస్తాను. నాకు ముఖ్యంగా మమతక్క చాలా ఇష్టం, చాలా బాగా చేస్తుంది. వర్షినక్క కూడా చాలా ఇష్టం, భలే యాక్టింగ్ చేస్తుంది కామెడీగా. మీరందరూ బాగా చేస్తారు. నాకు మీ ఫ్యామిలీ చాలా అంటే చాలా ఇష్టం. నాకు తెలిసినంత వరకు మీ వీడియోస్ అస్సలు బ్యాడ్ కామెంట్స్ రావు, కామెంట్స్ ఆఫ్ చేయకండి. ఇంకా నిజంగా ధన్యవాదాలు. మేము జానపదంలో కామెంట్స్ ఆన్ చేసే ఉంచుతా ఉన్నాం, ఇంకా మిగతా వీడియోల్లో ముందు ఖచ్చితంగా ఆన్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాం. వెంకటేష్ T1V, వర్షిని మాట్లాడడం నెమ్మదిగా మాట్లాడు, ఆగమాగం మాట్లాడకు. తప్పకుండా అదే ప్రయత్నిస్తున్నా. ఇంకా ఇంకోటి తహయాస్మిన్ అక్క 984 అక్క చాలా పెద్ద మెసేజ్ రాసింది. నిజంగా వర్ష మర్దలు కిరణ్ తమ్ముడు అమ్మ నాన్న కనిపిస్తలేరు వీడియోస్లో ఈ మధ్య, ఒక్కసారి చూపించండి ప్లీజ్, చాలా డేస్ అవుతుంది. అమ్మలంటే అత్త, కిరణ్ కొడుకు, వెల్విషర్ అందరికీ ఉండాలి. అమ్మలాంటి ఇంకా అత్త, కిరణ్ కొడుకు లాంటి, అంటే అట్లాంటి వెల్విషర్స్ అందరికీ ఉండాలి. అందరూ చుట్టాలు బాగున్నారా వర్ష? లక్కీ ఏడవకు, మర్దల అమ్మ లేదు అని మేము లేమా? మా తమ్ముడు బంగారం, తల్లి కంటే ఎక్కువ అన్న దేవుడు నీకు కిరణ్ రూపములో అమ్మను ఇచ్చాడు వర్ష. బాబాయ్, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, నవ్య, నరేష్, రాహుల్, అజ్జి, ఇంకా లావణ్య వాళ్ళ హస్బెండ్ నేమ్ తెలియదు, ఆ అన్నను కూడా అడిగినట్టు చెప్పు. అమ్మమ్మను, అత్తయ్యను, మామను కూడా అడిగినట్టు చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అక్క తహయాస్మిన్ అక్క ఇప్పటికీ 2-3 సార్లు కూడా కామెంట్ చేస్తున్నది. ఫ్యామిలీ మెంబర్లో ప్రతి ఒక్కరి పేరు మెన్షన్ చేస్తూ ఉంటుంది అక్క ఎప్పటికీ. ఇంకా బావలాంటి, ఇంకా అత్తమ్మ లాంటి వెల్విషర్ అందరికీ ఉండాలట. నిజంగా చాలా మంచి మనుషులు. ఇంకా ఏడవకు అని ఇట్లా పెట్టింది. నిజంగా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఈ మెసేజ్ చదివినాక నిజంగా మస్తు, అంటే ఇంత ఆత్మీయంగా, ఇంత ప్రేమగా నువ్వు ఇంత మెసేజ్ పెట్టినావు అని అనిపిస్తా ఉన్నది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా
పిల్లలు చూడండి ఇప్పుడు పోటీ అని చెప్పేసి రెడీ 1 2 3 అని అంటే ఒకటే మింగటాడు మా కన్నయ్య వాటర్ పోసి. అసలు నేను మెల్లగా కామెంట్స్ చదువుతూ ఉంటే ఇంకా వాళ్ళు మెల్లగా గీతలు గీస్తున్నారు అందులో బొమ్మలు ఇంకా అవన్నీ గీస్తూ ఉన్నారు. కన్నయ్య ఏమైంది నాన్న? కడుపు నొస్తుందా? ఫస్ట్ మంచి చికెన్ తిని తర్వాత రైస్ తినేసరికి కడుపు నొస్తుంది అంటాను. ఇప్పటిదాకా ఆకలేంది అన్నావు కదా, అనేది అయిపోతుంది. నేను అసలు అదనమాట. ఏదేమైనా మా పిల్లలు అయితే అంటే కనిపిస్తూ ఉంటారు ముందు ఇంకొంచెం ఎక్కువ కనిపించడానికి చూస్తాం, ప్రయత్నిస్తూనే ఉంటాం అనమాట. వీళ్ళు మాత్రం మా వీడియోస్కి ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. వేరే పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం అల్లరి వాళ్ళు సౌండ్ చేయడం కానీ అట్లాంటివి చేస్తుంటారు కదా. మా పిల్లలు ఎప్పుడు మేము వీడియోస్ చేస్తున్నాము అంటే చాలు వాళ్ళు సైలెంట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ హోంవర్క్ చేసుకోవడం కానీ వాళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళే ఇష్యూస్ అని చెప్పుకొని మాకు మస్తు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్లనే మేము ఏదైనా చేయగలుగుతాము అంటే వీళ్ళ వల్లనే. ఏదేమైనా అట్లా మేము ముందుకెళ్ళడానికి వీళ్ళు కూడా కారణం అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళతో విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు చేస్తూ ఉన్నాం. మెల్లగా కొంచెం నవ్వించే ప్రయత్నము విలేజ్ ఎంకే టీవీలో స్కిట్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇంకా పిల్లల్ని కూడా ఆల్మోస్ట్ ఎప్పటికీ చూపిస్తూనే ఉంటాము. అందరికీ ధన్యవాదాలు చెప్పేసేయండి. ఇంకా మెల్లగా తింటారు ఇక వీళ్ళు, ఇంకో అర్ధగంటకు తింటారు కావచ్చు మెల్లగా. వెరైటీ ఫుడ్ ఉండేసరికి వీళ్ళకి ఇట్లా అనిపిస్తుంది, లేకపోతే ఫాస్ట్గా తింటా ఉన్నారు. ఒకప్పుడు ఇద్దరికి నేను ఖచ్చితంగా తినిపించాలన్నమాట. ఎన్ని ఎడిటింగ్స్ ఉన్నా ఏం పని ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళిద్దరికి తినిపించాలని చెప్పేసి వచ్చి ఎవరికిన్నా వాళ్ళకి సపరేట్గా పెట్టి తినిపిస్తూ అట్లా ఉండేదాన్ని. కాకపోతే ఇట్లా వీళ్ళు పెద్ద అయితే మంచిగా తినడం నేర్చుకున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేయడం నేర్చుకున్నారు. అది నాకు మస్తు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అంటే పనులు వాళ్ళే చేసుకోవాలి. కొంచెం నిజంగానే అంటే మేము నలుగురం బాగా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేలాగానే ఉంటుంది అనమాట. అంత టైం ఉండదు అనమాట. ఎవరి పనులు వాళ్ళు ఇప్పుడు ఎవరి టవల్ వాళ్ళు తుడుచుకున్న తర్వాత అక్కడ ఎండేయడం నేర్పించడం కానీ, ఎవరి ప్లేట్ వాళ్ళు తిన్న తర్వాత సింక్లో వేయడం కానీ, ఎవరి బట్టలు వాళ్ళు తోడుకోవడం అంటే పిల్లలకు ముఖ్యంగా అంటే మేమిద్దరం ఎక్కువ పనులు నెత్తి మీద వేసుకొని చేస్తుంటాం. కానీ వీళ్ళ పనులు వీళ్ళు కూడా చేయడం ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటాను అనమాట. అట్లే ఒక్కోసారి వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కూడా ఆ పనుల కోసం. అంతేనా మమ్మీ? నేను ఇంతకుముందు తమ్ముడికి వాటర్ తీసుకొచ్చి ఇచ్చిన, ఇప్పుడు వాడు నా బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తాడు అంటవాను. అవునవును బ్యాగులు బయట నెత్తి మీద వేసుకుంటారంటారు. నెత్తి మీద బరిగైతే అమ్మో వీళ్ళు వదిలేస్తే నా మీద పంచులు కాదు ఇంకొంచెం ఎక్కువలే. నా ప్రతి మాటకు కూడా అర్థాలు తీసి మరీ మంచిగా వీళ్ళు ఆగమాగం చేస్తారు. నెత్తి మీద చేస్తాను వాస్కిట్లు. ఓకే నేను అన్ని మేము నెత్తి వేసుకొని చేస్తాము అని అంటే అట్లాంటి పని చేస్తున్నారు అనమాట నా మీద. ఇదండి అంటే చిన్నగా వీళ్ళిద్దరిని చూపించే ప్రయత్నం. అట్లనే చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఫుడ్ వాళ్ళు మెల్లగా తినడం నేర్పించాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఇంకా మాకు కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే కొన్ని కామెంట్స్ నేను చదవలేకపోయినా ఇప్పటికెళ్ళి ఎంత బాగా ఎక్కువైపోయి ఉంటుంది. కొందరి చదవలేకపోయినా ఇంకా కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి మీకు అనిపించింది మీరు పెట్టారు, మేము ఖచ్చితంగా మార్చుకొని ముందుకెళ్తాము. ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.